క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో శ్రమలు, బాధలు, హింసలు అనేది సహజం, అందరికి వచ్చేదే. శ్రమలకు, హింసలకు, కష్టాలకు కులము, మతము భేదం లేదు. ధనవంతుడికి ఉండవలసినటువంటి కష్టాలు ధనవంతుడికి ఉంటాయి, పేదవాడికి ఉండే కష్టాలు పేదవాడికి ఉంటాయి. మంచి ఉద్యోగస్తుడికి ఉండే కష్టాలు ఉద్యోగస్తుడికి ఉంటాయి. ఉద్యోగం లేనటువంటి వాడికి ఉండే కష్టాలు వానికి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకునే ప్రతి వాళ్ళకి వాళ్ళందరూ కూడా హింసల పాలవుతారని వాక్యం చెప్తుంది. నీతిగా, నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, అనేక రీతిలుగా వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి దినాలలో దేవుని సేవకులు మిషనరీలుగా ప్రపంచమంతా కూడా సెల్లా సెదరయ్యారు. అసలు అనేకమైనటువంటి దేశాలలో కన్నా ఇంగ్లాండ్ దేశం నుండి ఎక్కువ మిషనరీలు ప్రపంచానికి అంతా కూడా వెళ్ళారు. అనేక దేశంలో మాత్రమే ఇంగ్లాండ్ దేశంలో అనేక ఇడங்களுக்கு మిషనరీ మానవులు కడந்து పోనారు. కానీ వెళ్ళినటువంటి మిషనరీలు అందరూ, మిషనరీలు అంటే సేవకులు, వెళ్ళినటువంటి ప్రాంతాలలో కరెంట్ ఉండదు, రోడ్లు ఉండవు. ఆనాడు దినాలలో నేను చెప్పేది 100-200 సంవత్సరాలకు ముందు విషయాలు. కరెంట్ ఉండదు, రోడ్లు ఉండవు, సరైనటువంటి ఆహారం ఉండదు. అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్రజల యొక్క భాష వీళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి ప్రాంతాలకు వెళ్ళి అనేక కష్టాలను ఎదుర్కొన్నారు సేవకులు. సువార్తను ప్రకటించడానికి, వాళ్ళు బ్రతికేదానికి కాదు, సిలువ వేయబడిన క్రీస్తు యేసుని ప్రకటించడానికి, మరణము నుండి తిరిగి లేచిన యేసు పునరుత్థాన శక్తిని ప్రకటించడానికి, తమ్మును తాము రిక్తులుగా చేసుకుని వాళ్ళు వెళ్ళారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు నిమిత్తమై శ్రమలు, హింసలు పొందడానికి సిద్ధపడి వెళ్ళినటువంటి వాళ్ళు, అదే ఇండియా దేశానికి కూడా వచ్చారు. రామ్నాడ్ అనబడినటువంటి ప్రాంతానికి కూడా మిషనరీలు వెళ్ళారు. దాన్నే రామనాథపురం అంటారు ఇప్పుడు తమిళనాడులో. ఆ ప్రాంతంలో దైవజనుడు వెళ్ళి పేద ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ, వాళ్ళకు చదువు చెప్పిస్తూ, వాళ్ళకి నాగరికత నేర్పించేటప్పుడు ఆ ప్రాంతాన్ని ఏళ్తున్నటువంటి రాజు ఏం చేశాడంటే, అరే ప్రజలందరూ ఏందిరా డిఫరెంట్ గా ఉన్నారు, కారణం ఏంటి? ఇంతకు ముందు ఉన్నటువంటి విధానం వేరు, ఇప్పుడున్న విధానం వేరు. తీరా చూస్తే ఒక దైవజనుడు, దైవజనుడిని తీసుకుని రండి అన్నారు. ప్రజలు ఏమనుకున్నారంటే,
நினைத்தார்கள் ఆ దైవజనుడిని రాజుగారు పొగడతాడు, ఘనపరుస్తారు అనుకున్నారు. அந்த ராஜா அந்த தேவனுடைய ஊழியக்காரரை கனப்படுத்துவாரு, புகழுவாரு என்று ஜனங்கள் எதிர்பார்த்தார்கள். కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ஆனால் அந்த ராஜா என்ன செய்தார்? రెండు ప్రక్కల ఎదురెదురుగా రెండు కొయ్యలు, పెద్ద కొయ్యలు నాటి எதிர்ப்புறமாக இரண்டு நல்ல பெரிய கொம்புகளை நாட்டி ఆ కొయ్యలకు ఒక పెద్ద కొయ్య ఒకటి కట్టి அந்த இரண்டு கொம்புகளுக்கு இடையில ஒரு மிகப்பெரியதான ஒரு கொம்பை நிறுத்தி దైవజనుడి యొక్క రెండు కాళ్ళను చేర్చి కట్టి தேவனுடைய ஊழியக்காரனா இருக்கிற அந்த மனிதனோட இரண்டு கால்களையும் சேர்த்து ఆ కొయ్యకి ఏలదీసి కట్టి அந்த கொம்பில் அவர்கள் தூக்கி தொங்க விட்டார்கள். కింద మంట పెట్టి చంపేశారు ఆయన. கீழே நெருப்பை வைத்து அந்த ஊழியக்காரரை கொண்டு போட்டார்கள். ఎక్కడో పుట్టి పెరిగినటువంటి ఆయన, அவர் எங்கேயோ பிறந்து வளர்ந்த ஒரு மனிதன், క్రీస్తు యేసు సువార్తను ప్రకటించడానికి వచ్చినటువంటి వాడు ఆయన. இயேசுவின் சுவிசேஷத்தை இந்தியாவுக்கு அறிவிக்கும்படியாக வந்த ஒரு ఈ ఇండియాలో అలాంటి భయంకరమైనటువంటి సావు చనిపోయాడు ఆయన. இந்தியாவில் அப்பேற்பட்டமான ஒரு பயங்கரமான மரணத்தை அவர் எதிர்கொண்டார். అది హింసలంటే, அதுதான் துன்பம் என்பது, అది శ్రమలంటే. அதுதான் பாடுகள் என்பது. బైబిల్ గ్రంథంలో వచ్చి చెప్తే வேதாகமத்திலிருந்து நாம் சொல்லுவோம் என்று சொன்னால் అవన్నీ మాకు తెలుసు అంటారు. எங்களுக்கு எல்லாம் தெரியும் என்று சொல்லுவீங்க. తిమోతికి రాసిన ఈ పత్రిక రాసింది ఎవరంటే పౌలు రాశాడు. இந்த இரண்டு தீமோத்தேயு இந்த பத்திரிகை எழுதினது அப்போஸ்தலனாகிய பவுல் எழுதினார். యవనస్తుడైనటువంటి తిమోతికి రాస్తున్నాడు పౌలు. வாலிபனாய் இருந்த தீமோத்தேயுக்கு அப்போஸ்தலனாகிய பவுல் இந்த பத்திரிகை எழுதுகிறார். నా ఆత్మీయ కుమారుడా, என்னுடைய ஆவிக்குரிய மகனே, నీవు యవన ప్రాయములో సేవకు వచ్చావు, நீ வாலிப பிரயாணத்திலே தேவனுடைய ஊழியத்திற்கு வந்தாய். ప్రభు కొరకు జీవించాలని వాంఛ కలిగి ఉన్నావు, ஆண்டவருக்காக வாழ வேண்டும் என்று உன் இருதயத்தில் வாஞ்சையோடு இருக்க, సువార్తను ప్రకటించాలనేటువంటి దాహం నీలో ఉంది. சுவிசேஷத்தை அறிவிக்க வேண்டும் என்கிற அந்த தாகமானது உன் மனதில் இருக்கிறது. కానీ క్రీస్తు యేసు నిమిత్తమై నీవు సద్భక్తితో బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావు. ஆனால் கிறிஸ்து இயேசுவின் நிமித்தமாக நீ வெறுமையாய் வாழ வேண்டும் என்று விரும்புகிறாய். చాలా హింసలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. நீ உண்மையாகவே அநேக துன்பங்களை கடந்து அனுபவிக்க வேண்டும். వాటికి నువ్వు సిద్ధంగా ఉండని. அவற்றுக்கு நீ ஆயத்தமாய் இரு. ఈ మాట చెప్పినటువంటి మహానుభావుడు, இந்த வார்த்தையை சொன்ன இந்த மனிதன், ఈ పౌలు இந்த பவுல் ఆల్రెడీగా ஏற்கனவே ఎన్నో శ్రమలు అనుభవించాడు. எத்தனையோ பாடுகளை அனுபவித்தார். తినేదానికి ఆహారం లేదు, அவருக்கு உண்ணுவதற்கு உணவு இல்லை. ఎన్నో పస్తులున్నాడు ఆయన. அவர் எத்தனையோ நாட்கள் பட்டினியாக இருந்தார். సొంత ప్రజల చేత కొట్టబడ్డాడు ఆయన. சொந்த ஜனங்கள் மூலமாக அவர் அடிக்கப்பட்டார். అనేక రీతిలుగా హింసింపబడ్డాడు. அநேக விதமாக அவர் அவமானப்படுத்தப்பட்டார். అవన్నీ అనుభవించి யாவற்றையும் அனுபவித்து ఆ అనుభవంతో அந்த அனுபவத்தோடு கூட తిమోతికి చెప్తున్నాడు. தீமோத்தேயுக்கு சொல்லுகிறார், ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளை, ఈనాడు దినాలలో చాలా మంది இந்த நாளிலே அநேகர் కష్టపడేది ఎందుకు? கஷ்டப்படுவதற்கு எதற்காக? బైబిల్ పట్టుకొని వస్తే చాలు, பைபிளை கையில பிடிச்சிட்டு வந்தா போதும், సుఖమైన జీవితం జీవించవచ్చు, ஒரு சுகமான ஒரு வாழ்க்கையை நாம் வாழலாம். ఆ విధంగా తలంచుకొని వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు సేవకి. அவ்விதமாக நினைத்து கொண்டு வருகிறவர்கள், ஊழியத்துக்கு வருகிறவர்கள் எத்தனையோ பேர். పొట్టబడిస్తే అక్షరం రాదు, அவர்களுக்கு படித்த ஒரு எழுத்து கூட தெரியாது, బైబిల్ చదివేదానికి సరిగ్గా తెలియదు, அவர்களுக்கு வேதாங்கத்தை படிப்பதற்கு சரியா தெரியாது, లోకంలో కష్టపడి జీవించలేక உலகத்திலே கஷ்டப்பட்டு வாழ முடியாம దేవుని సేవకు వస్తే సులభంగా బ్రతకొచ్చు, தேவனுடைய ஊழியத்திற்கு வந்து சுகமா வாழலாம், దేవుని యొక్క సేవకు సులభంగా రావచ్చు தேவனுடைய ஊழியத்துக்கு சுகமா வரலாம் అని నేను అనుకొని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. நினைத்து தேவ ஊழியத்துக்கு வருகிற ஜனங்கள் எத்தனை பேரும். మైక్ కావాలన్నా మీ ఇద్దరికి? మీరు మాట్లాడే మాట ఇక్కడ వినపడుతుంది. మీ ప్రాబ్లం ఏం చెప్తే నేను తీరుస్తాను, ఇక్కడ నుండి తీరుస్తాను. మీ ప్రాబ్లం ఏందో చెప్తే నేను తీరుస్తాను. సులభంగా బ్రతకొచ్చు అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. சுகமாக வாழலாம் என்று நினைத்து வருகிறவர்கள் அநேகர். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, கர்த்தருடைய பிள்ளைகள், తిమోతి పౌలు దగ్గర పెరిగాడు. தீமோத்தேயு வந்து பவுலிடத்தில் வளர்ந்த ஒரு மனிதன். పౌలు యొక్క ప్రవర్తన అంతా చూశాడు. பவுலினோட நடவடிக்கைகள் யாவற்றையும் கூட தீமோத்தேயு அறிந்திருந்தார். పౌలు దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాడు తిమోతి. பவுலினிடத்தில் அவர் ட்ரைனிங் ஆகி வந்த
வாழ்ந்த மனிதன் தீமோத்தேயு. పౌలు యొక్క అనుభవాలన్నీ కూడా నేర్చుకున్నటువంటి వాడు తిమోతి. பவுலினுடைய எல்லா விதமான அனுபவங்களை கற்றுக்கொண்டவர் தீமோத்தேயு. అలాంటి వాడు తిమోతి. அப்பேற்பட்ட மனிதன் தீமோத்தேயு. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లలు, యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా యేసు క్రీస్తుவின் சீஷர்கள் யாவரும் యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం యేసు క్రీస్తు சொன்ன அந்த கட்டளையின்படியே సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టిని ప్రకటించేదానికి బయలుదేరారు. சர்வ உலகத்துக்கு போய் சர்வ சிருஷ்டிக்கும் சுவிசேஷத்தை அறிவிக்க அவர்கள் கடந்து అనేకమైన శ్రమలు అనుభవించారు, அவர்கள் அநேக விதமான துன்பங்களை அனுபவித்தார்கள். హింసలను అనుభవించారు, அவர்கள் துன்பங்களை அனுபவித்தார்கள். అవమానాలను అనుభవించారు, அவர்கள் அவமானங்களை பெற்றுக்கொண்டார்கள். చెరసాలలో వేయబడ్డారు, அவர்கள் சிறைசாலையிலே கொண்டு போகப்பட்டார்கள். కొరడాలతో కొట్టబడ్డారు, அவர்கள் சாட்டையால் அடிக்கப்பட்டார்கள். బెత్తాలతో కొట్టబడ్డారు, அவர்கள் పెరంబ பெரும்பால் அடிக்கப்பட்டார்கள். ఈ విధంగా హింసింపబడ్డారు. இவ்விதமாக அவர்கள் துன்பப்படுத்த ఇలాంటి శ్రమలకు వాళ్ళు తట్టుకొని నిలబడగలిగారంటే இப்பேற்பட்ட துன்பங்களுக்கு பாடுகளுக்கு அவர்கள் பொறுத்து கொண்டு அவர்கள் வாழ்ந்தார் என்றால் వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో తెలుసా? அவர்கள் எங்கே கற்றுக்கொண்டார்கள் தெரியுமா? యేసు ప్రభు దగ్గర వాళ్ళు ట్రైనింగ్ అయ్యారండి. அவர்கள் ஆண்டவராக இயேசு கிறிஸ்துவினிடத்தில் அவர்கள் கற்றுக்கொண்டார்கள். ఈ లోకంలో ఉన్నటువంటి థియలాజికల్ కాలేజీల కన్నా இந்த உலகத்தில் இருக்கிற வேதாகம கல்லூரிகளை விட అసలు సిస్సులైనటువంటి ట్రైనింగ్ యేసు ప్రభు దగ్గర వాళ్ళు నేర్చుకున్నారు. உண்மையான ஒரு அனுபவத்தை இயேசு கிறிஸ்துவினிடம் அவர்கள் கற்றுக்கொண்டார்கள். ఆ విధంగా అసలు సిస్సులైనటువంటి తరబీదు ఉండగలిగినటువంటి వాళ్ళే அவ்விதமாக உண்மையான ஒரு அனுபவத்தை கற்றுக்கொண்டவர்களே అన్నిటికీ నిలబడగలుగుతారు, எல்லாவற்றையும் அவர்களால் நிற்க முடியும். సోలిపోరండి. அவர்கள் சோர்ந்து போக மாட்டார்கள். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, ఇప్పుడు నన్ను చూసి కూడా కొందరు అనుకోవచ్చు, என்னை பார்த்து கூட சிலர் நினைப்பாங்க, మీరు బైబిల్ పట్టుకొని వచ్చారు కదా సార్, நீங்களும் பைபிளை வச்சு வந்தீங்களா சார்? మీ బతుకే సులభమైన బ్రతుకేనే. உங்களோட வாழ்க்கை ரொம்ப ஈஸியா இருக்கு. 4 సంవత్సరాలు మేము ట్రైనింగ్ చేసింది. 4 வருடங்கள் நான் ட்ரைனிங் எடுத்து 4 సంవత్సరాలలో సరైనటువంటి ఆహారం ఉండదు. இந்த 4 வருடத்துல எனக்கு சரியான உணவு இல்ல. నోటికి రుచికరమైన ఆహారాన్ని ఎదురు చూడలేము, வாய்க்கு ருசியான ஆகாரத்தை நான் பார்க்க முடியல. కంటి నిండా నిద్రను ఎదురు చూడలేము. మేము நாங்கள் கண்ணார தூங்கி அந்த தூக்கத்தை எதிர்பார்க்க முடியாது. ఉప్పు నీళ్లతో స్నానం చేయాలి, அந்த உப்பு தண்ணீரிலே நாங்கள் குளித்திருக்கோம். చీకటితో లేయాలి, அதிக ஆலையில இருந்து అందరం ఆ ఉప్పు నీళ్లతోనే స్నానం చేయాలి. எல்லாரும் கூட அந்த உப்பு தண்ணியில தான் குளிக்கணும். ఆ కాంపౌండ్ లో ఉన్నటువంటి క్లీనింగ్ పని అంతా మేమే చేయాలి. அந்த காம்பவுண்ட் பகுதியில் இருக்கிற எல்லா வேலையும் சுத்தம் செய்வது ఆ ఆఫీసులో మా హాస్టల్లో ఉన్న లెటిన్లన్నీ మేము కడుక్కోవాలి, அந்த ஹாஸ்டல்ல இருக்கிற எல்லா விதமான கழிவறைகளை நாங்கள் தான் சுத்தம். మళ్ళీ చదవాలి, திரும்ப படிக்கணும். సరిగ్గా 7 గంటల క్లాసులో ఉండాలి, சரியாக 7 மணிக்கு நாங்கள் வகுப்புக்கு போகணும். రోజు శుభ్రంగా ఉండాలి, தினமும் நாங்கள் சுத்தமாக இருக்கணும். దాడి గీడి అంతా కూడా కనిపించకూడదు, அவங்க தாடி கொஞ்சம் கூட இருக்கக்கூடாது, శుభ్రంగా ఉండాలి. அவங்க சுத்தமாக இருக்கணும். మిలిటరీ వాళ్ళకి నేర్పించేంత మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు, மிலிட்டரிகளுக்கு ராணுவத்துக்கு கற்றுக் கொடுக்கிற அந்த நல்ல ஒரு ஒழுக்கத்தை கற்றுக் கொடுத்தார். చదివేదానికి చదవాలి, படிக்கிறதுக்கு படிக்கணும், రాయాలి, எழுத வேண்டியது எழுதணும், పని చేసేటప్పుడు పని చేయాలి. வேலை செய்யும் போது வேலை செய்யணும். ఈ విధంగా సంవత్సరం అంతా జరుగుతుందండి. இவ்விதமாக வருஷம் ஃபுல்லா நடக்கும். మార్చి నెలలో ఎగ్జామ్స్ వస్తాయి, மார்ச் மாதத்துல தேர்வு வரும். నిద్ర ఉండదు, சரியான தூக்கம் இருக்காது. క్యాంటీన్లో అన్నం పెట్టినటువంటి అన్నం మీద ఈగలు ముసురుతూ ఉంటాయి. அந்த கேண்டீன் மேல சாப்பாடு வைத்திருக்கிற அந்த சாப்பாட்டின் மேல ஈகள் முழித்துக் கொண்டு అంటే మేము పోము, ஏன்னு சொன்னா நாங்க போக மாட்டோம். తినేదానికి టైం ఉండదు, சாப்பிடுவதற்கு நேரம் இருக்காது. చదివేదానికే చదవాలి, ఏ సబ్జెక్టు ఫెయిల్ కాకూడదు అనే ఉద్దేశం. படிக்கணும் எந்த சப்ஜெக்டும் ஃபெயில் ஆக கூடாது என்று சொல்லி நாங்க படிச்சிருந்தோம். అరియర్స్ ఉన్నదంటే ఇక మళ్ళీ రాయలేము, அரியர்ஸ் இருந்தா திரும்ப நாங்க எழுத முடியும். చాలా కష్టం. அது ரொம்ப కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లలే, మార్చి నెలలో ఎగ్జామ్స్ అయిన తర్వాత మార్చి మాదத்துல ఎగ్జామ్ முடிந்த பிறகு ఏప్రిల్ నెలలో మమ్మల్ని ఎక్కడన్నా ఒక కంటికి కనిపించినట్టు గ్రామానికి పంపిస్తారు 10 మందిని. ஏப்ரல் மாதத்துல எங்களை கண்ணுக்கு தெரியாத ஒரு கிராமத்திற்கு ஒரு 10 பேரை அனுப்புவாங்க. 10 మందిని డివైడ్ చేసి 10 பேர் அவர்கள் ஒழுங்குபடி ఆ విధంగా మమ్మల్ని పంపించేస్తారు. அவ்விதமாக அவர்கள் எங்களை அனுப்புவாங்க. అక్కడ మమ్మల్ని రమ్మనే వాళ్ళు ఇసుకుంటా రమ్మనే వాళ్ళు ఎవరు ఉండరు. அங்க வாங்க வாங்க கூப்பிடுறவங்க ஒருத்தன் கூட கிடையாது. క్రైస్తవులు అనే వాళ్ళు ఉండరు ఎవరు. கிறிஸ்துவ
கிறிஸ்தவர்கள் என்கிறவங்க ஒருத்தவங்களும் இருக்காங்க. మేము అక్కడ బస్సు దిగి మా సూట్ కేసులు అవి చూడంగానే ఆ గ్రామంలో ఉండే వాళ్ళకి ఏదో కొత్తగా కనపడతాం మేము. நாங்க பஸ்ஸை விட்டு இறங்கி கையில இருக்கிற சூட்கேஸ அந்த கிராமத்துல இருக்க ஜனங்க பார்த்தா ஏதோ புதுசு போல இருக்கும். ఎక్కడికి పోవాలో అర్థం కాదు. எங்க போகணும்னு தெரியாது. అప్పుడు మేము అడుగుతాం ఈ ఊరు పెద్ద ఎక్కడ ఉన్నారు అని. నేను அப்போ நாங்க கேட்போம் இந்த ஊரு பிரசிடென்ட் யாரு யாருன்னு கேட்போம். ఆయన దగ్గరికి పోతాం మేము. ஒரு இடத்துல போவோம். మమ్మల్ని చూడంగానే వాళ్ళకి ఏదో ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకి அவங்க எங்களை பார்த்தோன்னா அவங்களுக்கு ஒரு ஆச்சரியமா இருக்கும். అయ్యా మేము ఒక నెల రోజులు మీ ఊర్లో ఉండాలి, ஐயா நாங்க ஒரு மாசம் ஊர்ல இருக்கணும், మేము సువార్త చెప్పాలి, நாங்க சுவிசேஷத்தை சொல்லணும், దానికో మేము క్రైస్తవులమే, நாங்க கிறிஸ்தவம், మేము దానికోసం వచ్చాం நாங்க அதுக்காக வந்தோம் అని అన్నప్పుడు என்று சொல்லும் போது వాళ్ళు కూడా సంతోషంగా అంగీకరిస్తారు. அவங்க கூட சந்தோஷமா ஏற்றுக்கொண்டாங்க. సరే ఏదన్నా ఒక పాత ఇల్లు చూపిస్తారు మాకు. ஏதாவது ஒரு பழைய வீட்டை எங்களுக்கு காட்டுவாங்க. ఇంటి మీద కప్పు ఉండదు సరిగా, அந்த வீட்டு மேல சரியான இது கவர் இருக்காது, కరెంటు ఉండదు, కరెంட்டும் இருக்காது. ఆ ఊర్లో నీళ్ళకు పోవాలంటే చెరువు పోవాలి, அந்த வீட்டுல அந்த ஊர்ல தண்ணி எடுக்கணும்னா ஏரிக்கு போகணும். ఆ ఇల్లు మూసేసి ఎన్నో రోజులు అయి ఉంటుంది. அந்த வீட்டை பூட்டி எத்தனையோ நாள் இருக்கும். అది తీయంగానే அதை திறந்த உடனே గందరగోళంగా ఉంటుందండి. அது ரொம்ப కేవలమా ఆ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి సీపురు గట్టలు తెచ్చుకుంటాం. அந்த வீட்டுக்கு போய் இந்த வீட்டுக்கு போய் குடப்பத்தை வாங்கிட்டு வருவோம். ఎవరింటికన్నా పోయి 2-3 బిందులు తెచ్చుకుంటాం. யார் வீட்டுக்கு போய் 2-3 குடத்தை வாங்கிட்டு வருவோம். ఒక 2-3 చెరువు మీదకి పోతారు నీళ్లు తెచ్చేదానికి. 2-3 பேர் வந்து ஏரியில தண்ணி எடுக்க போவோம். ఒక 2-3 వచ్చి బట్టలని ఏడన్నా చిల్ల కొయ్యలకు తగిలిచ్చేసి ఇక సిమ్మేదానికి ప్రారంభం చేస్తాం. 2-3 பேர் வந்து உடைகளை கைட்டு அங்க மாட்டிட்டு அந்த ரூமை பெருக்கிறதுக்கு நாங்க సిమ్మేటప్పుడు జర్రులు బయటకు వస్తాయి, அந்த பெருக்கும் போது பூரா வரும். ఆ నీళ్లు చల్లేటప్పుడు తేళ్లు బయటకు వస్తాయి. அந்த தண்ணி தெளிக்கும் போது தேள் வெளியே வரும். నానా అవస్థలు పడతాం మేము. நாங்க எவ்வளவோ கஷ்டப்படுவோம். ఈ విధమైన పరిస్థితుల్లో వివిధமான ஒரு సూழ்நிலை ఇక సాపలు వేసుకొని பாயை போட்டு మా సూట్ కేసులు మా నెత్తి కింద పెట్టుకుని పండుకుంటాం మేము. அந்த சூட்கேஸ் எங்க தலைக்கீழ வச்சு நாங்க படுப்போம். ఇంక వేరే గ్రామానికి వెళ్ళి బియ్యము ఇవి అన్ని కొనుక్కొచ్చుకుంటాం. வேறு ஒரு கிராமத்துக்கு போய் அரிசி பருப்பு தேவையான காரியங்களை நாங்க வாங்கி வரோம். ఇక మేమే అన్నం చేసుకోవాలి, మేమే వెళ్ళాలి, நாங்களே சமைக்கணும், நாங்களே போகணும். ఉదయాన్నే లేయాలి, அதிகாலையில எழுந்துக்கணும். కాలేజీలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా మేము ప్రేయర్లో కూర్చుంటాం 10 మంది. காலேஜ்ல என்ன எப்படி செய்தோமோ அப்படியே இந்த இடத்துல நாங்க செய்வோம். ఆ తర్వాత అది అయిపోగానే మేము రెడీ అవుతాం. அதன் பிறகு சீக்கிரமாக நாங்க ஆயத்தமாவோம். ఏదో ఒకటి చేసుకుంటాం తెలిసి తెలియకుండా. தெரிந்தோ தெரியாமல் ஏதோ ஒன்று சமைத்து అది తినేసేసి சமைத்த உணவை சாப்பிட்டு కరపత్రికలు చేతికి తీసుకుంటాం. கையில வந்து கைப்பேசி பத்திரிகைகளை எடுத்துக்கொண்டு మా దగ్గర డ్రమ్ము ఇక కంజీర్లు ఇవన్నీ ఉంటాయి. எங்கள் இடத்துல ட்ரம்மும் வந்து அப்புறம் வந்து கஞ்சிலும் இருக்கும். ఇవన్నీ తగిలించుకొని எல்லாத்தையும் எடுத்துக்கொண்டு బైబిల్ తీసుకొని பைபிளை எடுத்துக்கொண்டு ఇక నడుచుకుంటా పోతాం. நாங்க நடந்து போவோம். ఏదన్నా ఆ గ్రామంలో ఎక్కడన్నా సెంట్రల్ ప్లేస్ లో அந்த கிராமத்துல ஒரு சரியான ஒரு நடு இடத்துல అందరం కలిసి ఒక పాట పాడతాం. எல்லாம் சேர்ந்து ஒரு பாட்டை பாடுவோம். పాడేటప్పుడు అందరూ గుమి కూడా వస్తారు. அது பாடும்போது எல்லாம் கூடி வருவாங்க. ఆ తర్వాత அதுக்கப்புறம் అక్కడ ఉండే వాళ్ళకి వాక్యం చెప్తాం. அங்க இருக்கிறவங்களுக்கு వசனத்தை சொல்லுவோம். ఆ తర్వాత తిరిగి వచ్చేస్తాం. அதன் பிறகு நாங்க வந்துருவோம். మధ్యాహ్నానికి అన్నం చేసుకుంటాం. மத்தியானத்துக்கு தேவையான ஆகாரம் ఏదో తెలిసో తెలియని చేసుకొని తినేస్తాం. ஏதோ தெரிஞ்சோ தெரியாம செய்வோம். ఆ తర్వాత 4 గంటలకు రెడీ అవుతాం. அதன் பிறகு 4 மணிக்கு ரெடி ஆகும். పక్క గ్రామానికి కాలి నడుకుతూ వెళ్తాం. பக்கத்து கிராமத்துக்கு நடந்து போவோம். పొలాలలో పోతాం. வயல்களில போவோம். అక్కడ అదే విధంగా ఒక వీధిలో నిలబడి పాటలు పాడి వాక్యం చెప్తాం. அந்த பகுதியில கூட ஒரு தெரு நடு சென்ட்ரல்ல இருந்து பாட்டு பாடி நாங்க அந்த இடத்துல சொல்லுவோம். తిరిగి వచ్చేటప్పుడు చీకటి పడిపోయి ఉంటుంది. திரும்பி வரும்போது இருட்டா மாறும். పొలాలలో వస్తూ ఉంటాం. வயலில நடந்து வருவோம். కరెంట్ ఉండదు. மின்சாரம் இருக்கு. మేముండే గుడిసె ఎక్కడనేది కూడా మాకు అర్థం కాదు. நாங்க இருக்கிற குடிசை எங்க இருக்குன்னு எங்களுக்கும் தெரியாது. ఆ తర్వాత ఇంటికి వచ్చి அதன் பிறகு வீட்டுக்கு வந்து ఇక క్యాండిల్ అవి ఇవి వెలిగించుకొని மெழுகுவர்த்தி அதை ஏற்றி ఆ జామున అన్నం చేసుకొని அந்த நேரத்துல சமைத்து ఆ జామున తిని அந்த நேரத்துல சாப்பிட்டு ప్రార్థన చేసి పండుకుంటాం. ஜெபித்து நாங்க படுப்போம். ఆ విధంగా ఏప్రిల్ నెలంతా గడుపుతాం. அவ்விதமாக ஏப்ரல் மாதம் முழுவதும் ఆ నెల అయిపోయే లోపల அந்த மாதம் முடிவதற்கு ఆ గ్రామాలలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, அந்த கிராமத்துல இருக்கிறவங்க என்ன செய்வாங்க? అయ్యా మాకు చర్చి కావాలి, ஐயா எங்களுக்கு சபை வேணும். మీరు చెప్పే వాక్యం
వాక్యం బాగుంది, நீங்க சொல்லுகிற வசனம் நல்லா இருக்கு, జనాలందరూ బాగా గ్యాదర్ అవుతున్నారు, ஜனங்கள் எல்லாம் வருகிறாங்க, మాకు గుడి కావాలి అంటారు. எங்களுக்கு ஒரு சபை வேணும். అప్పుడు మేము ఆఫీస్కి తెలియజేస్తాం. அப்போ வந்து நாங்க ஆபீஸ்க்கு சொல்லுவோம். ఆఫీస్ వాళ్ళు వస్తారు. ஆபீஸ்ல இருந்து ஜனங்க వాళ్ళు ఎక్కడ స్థలం చూపిస్తారో அவங்க எந்த இடத்தை காட்டுவாங்க, ఆ స్థలాన్ని రాపించుకొని அந்த இடத்தை வந்து எழுதி வாங்கி అక్కడ చర్చి కట్టించి அங்க அந்த இடத்துல சபையை అక్కడ கட்டி పాస్టర్ని వేస్తారు. அங்கே வந்து போதகரை போடுவாங்க. అది మా ట్రైనింగ్. அதுதான் எங்களுடைய ட்ரைனிங். ఆ విధంగా మేము ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళం. அவ்விதமாக ட்ரைனிங் ஆகி வந்தவங்க நாங்க. ఒక్కో గ్రామంలో గానైతే ஒவ்வொரு கிராமத்துல సంపుతాం పొడుస్తామంట వస్తారు. அடிப்போம் கொள்ளுவோம் சொல்லி வருவாங்க. అట్లాంటివన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి రోజులు ఉన్నాయి. அது அப்பேற்பட்டவர்களெல்லாம் ఎదుర్కొన్న నాட்கள் உண்டு. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృ పిల్లలు, ఇది ట్రైనింగ్ అంటే. இதுதான் ட்ரைனிங் என்பது. ఈ విధమైనటువంటి అవస్థలు అష్ట కష్టాలు పడి తరిబీదయ్యి వచ్చిన వాళ్ళం మేము. இவ்விதமாக பாடுகளையும் துக்கங்களையும் அனுபவித்து நாங்கள் ஆயத்தமாகி வந்தோம். దానిని బట్టి మీ అందరి దగ్గర మేము ప్రేమగా ఉంటాం. அதன் நிமித்தமாகவே நாங்கள் உங்கள் அனைவரிடத்தில் அன்பா இருக்கிறோம். అందరినీ మేము అర్థం చేసుకోగలుగుతాం. அது நிமித்தமாக தான் நாங்கள் எல்லாரையும் புரிந்து வைத்துக் கொள்ள முடியும். తెలియని వాళ్ళు అనుకుంటారు, தெரியாதவங்க நினைப்பாங்க వీళ్ళదే అంది, இவங்களது என்ன, మనం పెడితే తినేవాళ్ళు, நாங்க கொடுத்த சாப்பிடுறவங்க, మనం ఇస్తే తినేవాళ్ళు, நாங்க கொடுத்த சாப்பிடுறவங்க, వీళ్ళదే అంది 5 సంవత్సరాలు ఉండి పోయేవాళ్ళు, இவங்களது என்ன 5 வருஷம் இருந்து போறோம், మనమే ఈ ఊర్లో ఉండేది. நாம தான் இந்த ஊர்ல இருக்கிறவங்க. ఏదో తెలిసి తెలియని విషయాలు మాట్లాడుకుంటుంటారు. ஏதோ தெரிந்தோ தெரியாத விஷயங்கள் பேசுவாங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృ పిల్లలు, ఇవన్నీ కూడా మేము పెద్దగా అనుకో మాలాంటి వాళ్ళం. எங்களை போன்றவர்கள் இவையெல்லாம் வந்து இவற்றை எல்லாவற்றையும் ஒரு பெரிதா எடுக்க மாட்டோம். ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో లోతైన అనుభవాలు లేని బలహీనలైనటువంటి బిడ్డలు మాట్లాడుకునే మాటలు అవి. ஆவிக்குரிய ஜீவியத்துல உயர்ந்த ஸ்தானத்துல இல்லாதவங்க இப்படிப்பட்ட ஜனங்கள் பேசுவாங்க. ఆవికురే வாழ்க்கையில் ఆழமான అనుభవங்கள் ఇల్లాదవர்கள் பேசுவார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృ ఈ పిల్లలు, 5 సంవత్సరాలు ఉండిపోయేవాడే మిమ్మల్ని అర్థం చేసుకునేది. இந்த 5 வருடம் இருந்து போகிறவன் தான் உங்களை புரிந்து கொள்கிறார். ఈ 5 సంవత్సరాలు ఉండిపోయేవాడే మీ బిడ్డల కొరకు, మీ కొరకు భారంగా ప్రార్థన చేసేది. 5 வருஷம் இருக்கிறவர் தான் உங்களுக்காகவும் உங்கள் பிள்ளைகளுக்காகவும் பாரமாக ஜெபிக்கிற மனுஷன். ఈ 5 సంవత్సరాలు ఉండిపోయేవాడే మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. 5 வருடம் இருக்கிறவரே உங்களுக்காக உபவாசம் என்று ஜெபிக்கிற ஒரு ఈ மனுஷன். 5 సంవత్సరాలు ఉండిపోయేవాడే మీ క్షేమాన్ని కోరేవాడు. இந்த 5 வருடம் இருந்து போகிறவர் தான் உங்களுடைய நலனை ఈ எதிர்பார்க்கிறார். 5 సంవత్సరాలు ఉండిపోయేవాడే మీ ఆశీర్వాదాలను, మీ సంతోషాన్ని కోరేవాడు. 5 வருடம் இருக்கிறவரே உங்களுடைய ஆசீர்வாதங்களையும் உங்களுடைய சந்தோஷத்தையும் விரும்புகிறார். కుటుంబ జీవితాలలో శ్రమలు వస్తాయి. குடும்ப வாழ்க்கையிலே துன்பங்கள் வரும். మా సేవ అనుభవంలో శ్రమలు వస్తాయి. ஊழிய பாதையிலே அனுபவ துன்பங்கள் வரும். సంబంధం లేని విషయాలు చెవులకు వస్తాయి. சம்பந்தமே இல்லாத காரியங்கள் காதுகளுக்கு வரும். కానీ ஆனாலும் వాటన్నిటికి మించినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. அவை எல்லாவற்றையும் மிகுந்த ஒருவர் இருக்கிறார். మమ్మల్ని పిలిచిన దేవుడు మాతో ఉన్నాడు. எங்களை அழைத்த தேவன் எங்களோடு இருக்கிறார். మాతో ఉన్న దేవుడు எங்களோடு கூட இருக்கிற கர்த்தர் మిమ్మును ఆశీర్వదించడానికే మమ్మల్ని మీ మధ్యలో పెట్టేది. உங்களை ஆசீர்வதிக்காகவே உங்கள் மத்தியிலே தேவன் எங்களை வைத்திருக்கிறார். హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనమందరం? ఎవరమి? நாம எல்லாம் யாரு? ఆయన బిడ్డలమి. அவருடைய பிள்ளைகள். మనమందరం ఎవరమి? நாம யாருடைய பிள்ளைகள்? సందేహంగా ఉందా? మనమందరం ఎవరమి? நாம யார்? ఆయన బిడ్డలమి. அவருடைய பிள்ளைகள். ఆయన బిడ్డలు అన్న తర్వాత శ్రమలు వస్తాయి. அவருடைய பிள்ளைகள் என்று சொன்னால் துன்பங்கள் நிச்சயமா வரும். ఎందుకంటే ఆయన శ్రమ పడ్డాడు. ஏன் என்று சொன்னால் அவர் துன்பப்பட்டார். ఆయన శ్రమ పడకపోతే నీకు నాకు విమోచన లేదు. அவர் துன்பப்படாமல் இருந்தால் உனக்கும் எனக்கும் ஒரு விடுதலை கிடையாது. ఆయన శ్రమ పడకపోతే నీకు నాకు విడుదల లేదు. அவர் துன்பப்படாவிட்டால் உனக்கும் எனக்கும் விடுதலை கிடையாது. ఆయన శ్రమ పడకపోతే నీకు నాకు రక్షణ లేదు. அவர் துன்பப்படாவிட்டால் உனக்கும் எனக்கும் ரட்சிப்பு இல்லை. ఆయన రక్తము చేత నిన్ను నన్ను విమోచించాడు. அவருடைய இரத்தத்தினால் உன்னையும் என்னையும் அவர் மீட்டு இருக்கிறார். ఆయన మనల్ని రక్షించాడు. அவர் நம்மை ரட்சித்திருக்கிறார். ఆయన నిన్ను రక్షించాడు. அவர் உன்னை ரட்சித்திருக்கிறார். నీవు ఆయన బిడ్డవి. நீ அவருடைய பிள்ளை. నేను నిశ్చయంగా చెప్తాను, நான் நிச்சயமா சொல்றேன். నీవు ఆయన బిడ్డవి. நீ அவருடைய பிள்ளை. అందులో సందేహమే లేదు. இதுல ஒரு துளி சந்தேகமும் கிடையாது. ఇప్పుడు మీ నాయన వచ్చి నీ ముందు నిలబడి இப்போ உங்க அப்பா வந்து உங்களுக்கு முன்னாடி வந்து పక్కన ఉన్న అడుగుతాడు, பக்கத்துல இருக்கிறவங்க கேட்பாங்க, అయ్యా వీడు ఎవరు బిడ్డ? నేను ஐயா இவன் யாருடைய பிள்ளை? నన్నే అడిగారు అనుకోండి, என்னையே கேட்டான்னு வச்சுப்போம். అయ్యా నీ కొడుకే కదా అంటాను నేను. ஐயா உன் பிள்ளை தாங்க
சொல்லுவோம். నిజమేనా అంటాడు. உண்மைதானா? నీ ఏందయ్యా నిజమంటావు, నీ కొడుకే కదయ్యా అంటాను నేను. என்னய்யா உண்மையான்னு கேட்க உன் பிள்ளை தானே அப்படின்னு சொல்லுவேன். ఎందుకంటే తన కుమారుడు, ஏன்னு சொன்னா அவருடைய பிள்ளை, తన కుమార్తె, அவருடைய மகள், తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. தன்னுடைய ரத்தத்தை பகிர்ந்து கொண்டு பிறந்தவ பிள்ளை. ఎందుకంటే అన్నిసార్లు ఎందుకు ఆ క్వశ్చన్ అడుగుతాడు ఆ తండ్రి అంటే, இதற்காக அந்த தகப்பன் அத்தனை முறை கேள்வி கேட்பார். వాడు తండ్రికి విరోధమైన పని చేస్తుంటాడు. அந்த தகப்பனுக்கு விரோதமான ஒரு வேலையை அந்த பிள்ளை செஞ்சிருப்பார். తండ్రి ముందు నిలబడేదానికి వాడికి ముఖం ఉండదు. அந்த தகப்பனுக்கு முன்னாடி நின்று பேசுவதற்கு அவருக்கு முகம் இருக்காது. తల్లి ముందు నిలబడేదానికి ఆ బిడ్డకు ముఖం ఉండదు. அந்த தகப்பன் முன்னாடி நிக்கிறதுக்கு அந்த மகனுக்கு முகம் இருக்காது. ముఖం ఉన్నా లేకపోయినా సరే அந்த முகம் இருந்தாலும் இல்லாம నీవు నీ తండ్రి బిడ్డవే. நீ அவருடைய பிள்ளைதான். అదే విధంగా அதே போலதான் నీ బలహీనతలను బట్టి உன்னுடைய பலவீனங்கள் நிமித்தம் నువ్వు తప్పిపోయి ఉండొచ్చు. நீ தவறி போயிருக்கலாம். నీ శ్రమలను బట్టి నువ్వు తప్పిపోయి ఉండొచ్చు. உன்னுடைய துன்பங்கள் நிமித்தம் நீ தவறி నీ போயிருக்கலாம். కష్టాలను బట్టి నువ్వు తప్పిపోయి ఉండొచ్చు. உன்னுடைய கஷ்டங்கள் நிமித்தம் நீ தவறி போயிருக்கலாம். ప్రార్థనా జీవితానికి నువ్వు దూరమై ఉండొచ్చు. ஜெப வாழ்க்கைக்கு நீ தூரமா இருக்கலாம். అయినను ஆனாலும் నువ్వు ఆయన బిడ్డవి. நீ அவருடைய பிள்ளை. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. அவர் உன்னை அழைக்கிறார். నువ్వు కృంగిపోవద్దు, నువ్వు கவலைப்படாத. నువ్వు పడిపోవద్దు, నువ్వు நீ விழுந்து போ. లేవనెత్తేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. எழுப்புவதற்காக அவர் ஆயத்தமா இருக்கிறார். భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. பயப்படாத, நான் உனக்கு துணையா இருக்கிறேன் என்று கர்த்தர் சொல்லுகிறார். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, கர்த்தருடைய பிள்ளை పౌలు అపోస్తలులు వీళ్ళు చేసినటువంటి సేవా జీవితంలో பவுல் அப்போஸ்தலர்கள் செய்த இவருடைய ஊழிய பாதையில పౌల్ని తన యొక్క శిష్యుడు శీలని பவுலையும் தன்னுடைய சீஷனாக சீலாவையும் పట్టుకొని కొట్టి அவர்கள் பிடித்து அடித்து చెరసాలలో వేసేశారు. சிறைச்சாலையில போட்டாங்க. అపోస్తల కార్యములు 16 అధ్యాయంలోకి వద్దాం. அப்போஸ்தலர்கள் எழுதின நடவடிக்கைகள் 16ஆம் அதிகாரம் 23వ వచనంలోకి వద్దాం. 23வது வசனத்தில் వాళ్ళను బాగా కొట్టి அவர்கள் நன்றாக அடி వాళ్ళ చెరసాలలో వేసేశారు. அவர்களை சிறைச்சாலையில வைத்தார்கள். అయితే వీళ్ళు ఏం చేశారు? ஆனால் இவர்கள் என்ன செஞ்சாங்க? ఒళ్ళంతా దెబ్బలే, அவங்க சரீரம் முழுவதும் அடிகள். ఒళ్ళంతా పుండుగా ఉంది. அந்த சரீரம் முழுவதும் காயங்களாய் நிறைந்து చేతులకి కాళ్ళకి సంకెళ్ళేసి కట్టేసేసారు. அவர்கள் கைகளுக்கும் கால்களுக்கும் விலங்குகளை மாற்றி அவர்கள் அடைத்து வைத்திருந்தார். కానీ వీళ్ళు ఏం చేశారండి? ஆனால் இவர்கள் என்ன செய்தாங்க? 25వ వచనంలో చూస్తే 25வது వచనத்துல మధ్యరాత్రిలో వాళ్ళు ఏం చేశారు? దేవునికి ప్రార్థించచ్చు, நடு ராத்திரியில பவுலும் சீலாவும் ஜெபம் பண்ணி కీర్తనలు పాడుచుండిరి. தேவனை துதித்து பாடினார்கள். అందరూ వింటున్నారు, எல்லாரும் கேட்டுக்கொண்டு ఖైదీలందరూ వింటున్నారు. அந்த இடத்துல வைக்கப்பட்ட கைதிகள் யாரும் கேட்டாங்க, ఒరే ఈ పాటలు మనం ఎప్పుడు వినలేదే, இந்த பாடல்களை நாங்க எப்போ கேட்கலையே, వీళ్ళేందో ప్రార్థన, వీళ్ళేందో చేస్తున్నారే, ஏதோ செய்கிறாங்க, ఇదేందో విచిత్రంగా ఉందని. என்னவோ விசித்திரமா இருக்கிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కర్తృడే పిల్లయ్య, అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. அந்த இடத்துல சடிதி அந்த இடத்துல 26వ వచనం, చెరసాల పునాదులు అదిరిపోయాయి. அந்த சிறைச்சாலை கதவுகள் எல்லாம் அதிர்ந்தது. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. உடனே அந்த கதவெல்லாம் திறந்தது. అందరు బంధకాలు పట్ట 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 తెగిపోయాయి. எல்லாருடைய கட்டுகள் கடகடன கழண்டு போனது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దెబ్బలు ஏற்பட்ட அடிகள் చాలా బలహీనము, பலவீனம் நிறைந்திருந்தது. అయినా కూడా ஆனாலும் వాళ్ళు ఏం చేశారు? அவங்க என்ன செஞ்சாங்க? ఆ చెరసాలని அந்த சிறைச்சாலையை ప్రార్థనా గదిగా తలంచి, அவர்கள் ஜெப அறையாக நினைத்து, ఖైదీలను విశ్వాసులుగా తలంచి, அந்த கைதிகளை விசுவாசிகளாக நினைத்து, చేతులకు వేయబడినటువంటి గొలుసులని వాళ్ళు ఈ సంగీతానికి ఉపయోగిస్తారు చూడండి, వీటిని ఏమంటారయ్యా? அந்த கையில கட்டப்பட்ட அந்த சங்கிலிகளை இசைக்கு அவர்கள் వాయిద్యాలుగా తలంచి இசை வாக்கிக்கூடிய ஒரு வாத்தியமாக பயன்படுத்தி పాటలు పాడుతా తడుతా ఉన్నారు. அவர்கள் பாடிக்கொண்டு தட்டி கொண்டு இருந்தார். దేవుని నామం మహిమపరచబడింది. தேவ நாமம் மகிமைப்படுத்த పరలోకమందున్న తండ్రి చూశాడు, பரலோகத்தில் இருந்த தகப்பன் பார்த்தார், భూకంపాన్ని కలుగు చేశాడు. இடத்துல பூமி அதிர்ச்சியை உண்டாக்கி అందరి సంఖ్యలు తెగిపోయాయి. எல்லாருடைய சங்கிலிகளும் திறக்கப்பட்டது. వీళ్ళిద్దరు చేసిన పని అంత పని. இவங்க ரெண்டு பேர் செஞ்ச வேலை அப்பேற்பட்டது. క్రీస్తు నిమిత్తం బ్రతకాలనుకున్నాడు పౌలు. கிறிஸ்துவின் நிமித்தம் வாழ வேண்டும் என்று பவுல் விரும்பினார். పౌలు అన్నాడు, பவுல் சொன்னார், నా మట్టుకైతే என் நிமித்தமா బ్రతుకుట క్రీస్తే, வாழ்ந்தான்
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. வாழ்வது கிறிஸ்துவுக்காக மரித்தாலும் அது நலம் என்று అలాంటి వాడు పౌలు. அப்பேற்பட்டவர் பவுல். ఈ లోకం నీకు నాకు శాశ్వతం కాదు, இந்த உலகம் உனக்கும் எனக்கும் நிரந்தரமான కానీ ఈ లోకంలో దేవుడు మనకని ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. இந்த உலகத்துல தேவன் நமக்குன்னு ஒரு குடும்பத்தை கொடுத்து భార్య భర్తని పిల్లలని கணவன் மனைவி பிள்ளைகள் என்று కుటుంబాన్ని ఇచ్చాడు. ஒரு குடும்பத்தை கர்த்தர் கொடுத்தார். కుటుంబం అనేది అవసరమే, குடும்பம் என்பது அவசியம். కానీ భూలోకంలో శ్రమలు బాధలు వస్తాయి. ஆனால் பூமியில பாடுகளும் துன்பங்களும் வரும். అది మనుషుల ద్వారా రావచ్చు, அது மனிதர்கள் மூலமா வரலாம், ఏ రూపంలోనే రావచ్చు, அது எந்த வடிவிலாவது வரலாம். కానీ సోలిపోవద్దు. ஆனால் நீ சோர்ந்து కానీ శ్రమలకు కారణం ఏంటి? அந்த துன்பங்களுக்கு காரணம் என்ன? నువ్వు శ్రమ పడేటప్పుడు நீ வேதனைப்படும்போது మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చెయ్యి. முதலாக நீ முழங்கால் படியிட்டு ஜெபம் பண்ணு. దీనికి మూల కారణం ఏంటి ప్రభు అని నేను అడుగు. ஆண்டவரே இதற்கு மூல காரணமா இருப்பது என்ன ஆண்டவரே? ఖచ్చితంగా ఆయన నీకు బయలుపరుస్తాడు. நிச்சயமாக கர்த்தர் உனக்கு பதிலை தருவார். ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. ஏனென்று சொன்னால் நீ அவருடைய பிள்ளை. తన రక్తము చేత నిన్ను కొన్నాడు ఆయన. தம்முடைய ரத்தத்தின் மூலமாய் அவர் உன்னை விலைக்கு வாங்கிக் கொண்டார். నీవు ఆయన సొత్తు గనుక அவருடைய சொத்தா இருக்கிறபடியா కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర మోకరించినప్పుడు கண்ணீரோடு கூட அவருடைய பாதத்தில் நீ முழங்கால் படியிடும்போது నీవు అడిగింది ఆయన చేస్తాడు. நீ கேட்பதை அவர் கொடுப்பார். ఎక్కడ పొరపాటు జరిగిందో సరి చేసుకో, எந்த இடத்துல தவறு நடந்தது என்பதை அறிந்து அது சரி செய்து கொள், సరి చూసుకో. அது சரி பார்த்துக்கொள். ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు அவ்விதமாக நாம் நம்மை தயார்படுத்தும் பொழுது అన్ని సరైపోతాయి. எல்லாம் வந்து சரியா. ఏం భయపడొద్దు, நீ எதுக்கும் பயப்படாத. ప్రభు నీతో ఉన్నాడు. ஆண்டவர் உன்னோடு இருக்கிறார். శ్రమలను అనుమతించిన దేవుడు அந்த துன்பங்களை அனுபவித்த கர்த்தர் ఆ శ్రమల నుండి నీకు విడుదలనివ్వగలిగే శక్తి కలిగిన వాడిగా నీ పక్షానే ఉన్నాడు ఆయన. அந்த துன்பத்திலிருந்து உன்னை வெளியே கொண்டு வருவதற்கான ஒரு வல்லமை உள்ள தேவன் உன் பட்சத்தில் నీ అంతరంగంలో ఏ పోరాటంతో ఉన్నావో నాకు తెలియదు. உள்ளத்தின் ஆழத்தில் எந்த போராட்டத்தில் இருக்கிறாய் என்பது எனக்கு தெரியாது. ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. நாளில் ஆண்டவர் நோடு பேசுகிறார். నిన్ను చూసి 10 మంది 10 రకాలుగా చెప్పొచ్చు. உன்னை பார்த்து 10 பேர் 10 விதமாக சொல்லலாம். నీ స్థితిని చూసి నిన్ను తక్కువగా తలంచవచ్చు. உன்னுடைய நிலையை பார்த்து உன்னை மிக குறைவாக உன்னை பார்க்கலாம். అవన్నీ లెక్క చేయొద్దు, அதெல்லாம் நீ அசிட்டை பண்ணாத. అవన్నీ చెవిలో వేసుకోవద్దు. அதெல்லாம் காதுக்கு கொண்டு வராத. నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం ఇచ్చిన యేసు, உனக்காக கல்வாரியிலே தன்னுடைய ஜீவனை கொடுத்த இயேசு கிறிஸ்து, ఆయన వైపు చూడు. அவரை நோக்கி பார். రాజాది రాజుగా రాబోతున్నాడు. அவர் రాజాది రాజావాய் மீண்டும் வரப்போகிறார். కోటాను కోట్ల దేవదూతలతో రాబోతున్నాడు. కోటి దేవ దూతர்களோடு அவர் வரப்போகிறார். ఈ లోపల இதற்குள்ள ఈ లోకములో இந்த உலகத்தில் అందరికి ఒక భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది. எல்லாருக்கும் ஒரு பயங்கரமான ஒரு துன்பம் வரப்போகுது. అది క్రైస్తవులకి, అది இது வந்து கிறிஸ்தவர்களுக்கு, దేవుని బిడ్డలకి. தேவ பிள்ளைகளுக்கு. అది ఏంటంటే அது என்ன தெரியுமா? 666 అనే ముద్ర రాబోతుంది తొందరలో. 666 என்கிற முத்திரை வரப்போகிறது. ఆల్రెడీ అనేక దేశాలలో వేసుకుంటా ఉన్నారు. అనేక దేశాలలో ఇది கொண்டு வரப்பட்டு இருக்கிறது. ఆల్రెడీగా జరుగుతూ ఉంది. அது అనేక இடத்துல நடக்கிறது. అనేకంగా మన దేశంలో కూడా జరగవచ్చు. అనేక విధంగా நம்முடைய దేశంలో வரலாம். వచ్చే నెలలో அடுத்த மாசம் గవర్నమెంట్ నుండి ఒక 10 మంది వచ్చారనుకుందాం ఇక్కడికి. గవర్నమెంట్ அரசாங்கத்துல ஒரு 10 பேர் வந்தாరు. ఆదివారం గుడి జరుగుతూ ఉంది. ஞாயிற்றுக்கிழமை చర్చి நடந்து కూడా இருக்கிறது. ఇలాంటి సందర్భంలో ఒక 10 మంది లోపలికి వచ్చి పాస్టర్ గారు నిలపండి వాక్యం అని అంటారు. ஒரு 10 பேர் வந்து உள்ள வந்து பாஸ்டர்யா அப்படியே நிறுத்திங்க பிரசங்கத்தை சொல்றோம். ఆ ముద్ర తీసి அந்த முத்திரை எடுத்து అందరూ ఈ ముద్ర వేసుకోవాలి అని అన్నారు అనుకోండి. எல்லாம் இந்த முத்திரை நீங்க போட்டுதான் ஆகணும்னு சொன்னாங்க வச்சுங்க. ఏంది పరిస్థితి? என்ன நிலைமை? అది వేసుకుంటేనే గవర్నమెంట్లో మనకి ఏది కావాలన్నా, అది పోటాదా గవర్నమెంట్లో ఎదురు கிடைக்கும். నువ్వు కొనాలన్నా, అమ్మాలన్నా, బ్యాంకులో డబ్బులు తీయాలన్నా, బ్యాంకులో డబ్బులు ఇవ్వాలన్నా, ఈ భూలోకంలో బ్రతకాలంటే ఆ ముద్ర అవసరం. இந்த பூமியில வாழணும்னா அந்த முத்திரை அவசரம். ஏன் தெரியுமா? பேங்க்ல இருந்து பணம் எடுக்கணும்னாலும் விற்கணும் சொன்னாலும் வாங்கணும்னாலும் அந்த முத்திரை மிக அவசியம். అది వేసుకునే కావాలంటారు అనుకుందాం. அது போட்டுதான் ஆகணும்னு சொல்லுவாங்க. ఏంది పరిస్థితి? உங்க நிலைமை என்ன? అది మీరే డిసైడ్ చేసుకోవాలి.
அதை நீங்களே தீர்மானிங்க. దానిని బట్టి ప్రకటన గ్రంథంలో అంటాడు భక్తుడు, அது நிமித்தமாக தான் வெளிப்படுத்தல விசேஷத்துல பக்தர் சொல்லுவான், ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అని అంటాడు ఆయన. இப்போது ஆண்டவருக்குள்ளாக மரித்தவர்கள் பாக்கியவான்கள் என்று சொல்லுவார். మనకన్నా ముందు చనిపోయినటువంటి వాళ్ళందరూ ధన్యులు. நம்மை விட முன்பதாக மரித்து போனவர்கள் பாக்கியவான்கள். మనం అనుకుంటాము, நாம நினைக்கலாம், ఓ అయ్యో నువ్వు చచ్చిపోతివే అయ్యో అని. ஐயா நீ செத்துட்டியே, ஐயா நீ இறந்துட்டியே. మనకన్నా ముందు చనిపోయినటువంటి వాళ్ళని మన సొంత వాళ్ళని బట్టి మనం ఏడుస్తాం, நமக்கு முன்பாக மரித்த நம்முடைய சொந்த பந்துகளுக்காக நாம் அழுவோம். కానీ వాళ్ళు ధన్యులు మనకన్నా. அவங்க பாக்கியவான்கள். అతి త్వరలో రాబోతున్న ఈ శ్రమలు, అది విరవిలే இந்த துன்பங்கள் வரப்போகுது. అవి అసలు శిస్సులైన శ్రమలు. அதுதான் உண்மையான துன்பங்கள். వాటిల్లో నిలబడాలంటే నీకేం కావాలి? அவற்றில் நீங்கள் நிற்க வேண்டும்னா உனக்கு என்ன வேண்டும்? దేవుని శక్తి కావాలి. தேவனுடைய வல்லமை வேண்டும். ఈ పోరాటాలు, இந்த పోరాటం, ఈ అసూయలు, இந்த பொறாமைகள், ఈ యొక్క పగలు, இந்த పగైகள், ఈ ద్వేషాలు, இந்த எரிச்சல்கள் ఇవన్నీ ఎటు వెళతాయి. எப்படி போவோமோ போவோம். ஒரு తండ్రి నేను ఎట్ట బతకాలనే పరిస్థితి వస్తుందండి. ஐயோ நான் எப்படி வாழணும் என்கிற சொல்லுகிற நிலை வந்துடும். దేవుడు సమయం ఇచ్చినప్పుడే, தேவன் நேரம் கொடுக்கும், ఆయన పాదాల మీద పడేది మనకు మంచిది. அவருடைய பாதத்தில் விழுவது ரொம்ப நல்லது. మనం సరి చేసుకునేది మంచిది. நம்மை நாம சரி பார்த்துக் கொள்வது, మనము మన బిడ్డలు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేది మంచిది. நீயும் நான் தேவ ராஜ்யத்துக்கு ஆயத்தமாவது ரொம்ப நல்லது. దేవుడు మన కృపనిచ్చినప్పుడు అందరం ఏక మనసు కలిగి ప్రేమ కలిగి సమాధానంగా దేవుని ఆరాధించడం మనకు మంచిది. தேவன் நமக்கு நல்ல ஆயுஷ்நாளை கொடுத்திருக்கும் போது, கிருபை கொடுத்திருக்கும் போது நாம் எல்லாம் ஒருமனப்பட்டு தேவ சபையில் அவர் துதிப்பது, அவர் ஆராதிப்பது மிகவும் நல்லது. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింసల పాలవుతారు. கிறிஸ்து இயேசுவின் மூலமாக இருக்கிற எல்லாருமே நிச்சயமாகவே துன்பப்படுவார். హింసింపబడేదానికి కూడా సిద్ధంగా ఉండాలి. அந்த துன்பத்தை அனுபவிப்பதற்கு கூட நீங்கள் ஆயத்தமாக இருக்கணும். అది ప్రభు చిత్తం. அதுதான் ஆண்டவருடைய சித்தம். హింసింపబడిన వాళ్ళు, చంపబడినటువంటి వాళ్ళు, வேதனை அனுபவித்தார்கள். క్రీస్తు యేసు సింహాసనం యొద్ద ఉంటారు వాళ్ళు. கிறிஸ்து இயேசுவின் சிங்காசனத்தின் மீது அங்கே முன்பதாக நிற்பார்கள். అలాంటి వాళ్ళు 1000 సంవత్సరాల రాజ్యాన్ని ఆళ్తారు அப்பேற்பட்டவர்கள் 1000 வருட ஆட்சியை அவர்கள் அரசாளுவார்கள் అని నేను చెప్పాల, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. என்று நான் சொல்லல, வெளிப்படுத்தல் விசேஷத்துல சொல்லப்பட்டிருக்கிறது. ఈ లోకంలో இந்த உலகத்தில் నేను ఏ లీడర్ని అయితే బాగుండు, இந்த தலைவர் இருந்தா நல்லா இருக்கும், ఆ లీడర్ని అయితే బాగుండు, அந்த தலைவர் இருந்தா நல்லா இருக்கும், ఈ అధికారంలో ఉంటే బాగుండు, இந்த அதிகாரத்தில் இருந்தா நல்லா இருக்கும், ఆ అధికారంలో ఉంటే బాగుండు இந்த அதிகாரத்தில் இருந்தா நல்லா இருக்கும் అనుకునే వాళ్ళందరూ కూడా என்று நினைக்கிறவங்க அத்தனை பேர் ప్రభు యేసు నిమిత్తమై హింసింపబడితే శ్రమలను ప్రభు నిమిత్తమై అనుభవించే వాళ్ళు ஆண்டவர் நிமித்தமாக அந்த துன்பங்களை அனுபவிப்பவர்கள் 1000 సంవత్సరాల రాజ్యాన్ని ఆళ్తారు. 1000 வருட ஆட்சியிலே அவர்கள் இருப்பார்கள். నీకేది కావాలనో కోరుకో. உங்களுக்கு எது வேணுமோ நீங்கள் தெரிந்து దేవుడి మాటలు దీవించును గాక. தேவனின் வார்த்தையை ஆசீர்வதிக்கட்டும். ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఈ పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు నీచెదవా, నీ బిడ్డను సేవకు నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. అర్పించిన బాలుడొకటి వేళ, అర్పించిన బాలుడొకటి వేళ, అట్లీ చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును.
ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు రెండిచెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరలు కాసులు రెండిచెను కానుకగా. జీవనమంతయు దేవునికి ఇచ్చెను, జీవనమంతయు దేవునికి ఇచ్చెను. ఇవి చెదవా సమర్పణ. అందరూ కూర్చుంటారు. దేహముదనము సమయమును, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయగముగా నీచెదవా, సజీవయగముగా నీచెదవా. నీచెదవా సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహముదనము సమయమును. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. ఈరోజు చేసే ప్రార్థన మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా. నువ్వు ఏ సమస్యతో, ఏ బాధతో కృంగిపోతే ఇక్కడికి వచ్చావో వాటన్నిటిలో నుండి ఈ వారమే నా దేవుడి విమోచన కలుగ చేయనుగా యేసయ్య నామములో అద్భుతం చేయనుగా యేసయ్య. స్తోత్రం ఆండవరే, స్తోత్రం అప్పా. హల్లెలూయా. வீருக்கிறோம் சுவாமி ராஜா. இந்த நாளிலே கூட தகப்பனே, இந்த வார்த்தை கூட எங்களோடு கூட பேசுகிற கிருபைக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் ராஜா. எத்தனையோ உபத்திரங்கள் மத்தியிலும் பாடுகள் மத்தியிலும் தகப்பனே ராஜா, ஜனங்களா எங்களுக்காக ரத்தம் சிந்தி தகப்பனே எங்களை மீட்டு கொண்ட தெய்வமே நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம். அப்ப வந்த ஒவ்வொருவருடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. இயேசுவே, பலவீனமான பிள்ளைகளை தகப்பனே என் தேவன் தொடுவீராக சுவாமி ராஜா. அப்பா, இந்த இடத்துல செல்லும்படி தகப்பனே ராஜா, ஆண்டவரே ஆசீர்வாதத்தோடு கடந்து செல்ல உதவி செய்யுங்க தகப்பனே ராஜா. அதே போல தகப்பனே ராஜா, ஹாஸ்பிட்டல் இருக்கின்ற தகப்ப அன்பு தாயாருக்கு நாங்கள் ஸ்தோத்தரிக்க ராஜா. அப்பா, சபையாய் நாங்கள் ஜெபிக்கிறோம் தகப்பனே ராஜா. தாயாருக்கு ஆண்டவரே சுகத்தை கொடுக்கும்படி நாங்கள் ஜெபிக்கிறோம். அதே போல தகப்பனே, சாட்சி கொடுத்த பிள்ளைகளுக்கு சகோதரி பிரேமாக்காய் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த நேரத்துல தகப்பனே ராஜா, அப்பா, சபையில நின்று கொண்டு உங்க சாட்சியாக இருந்த பிள்ளைகளை அப்பா, எல்லா உபத்திரம் மத்தியிலும் எல்லா பாடுகள் மத்தியிலும் தகப்பனே ராஜா எங்களை தாங்கி எங்களை தப்பு வைக்கிறவரை நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. இந்த மாதம் முழுவதும் எங்களை நடத்தி அப்பா, இம்மட்டுமாய் தகப்பனே ராஜா எங்களோடு நம்முடைய கிருபைக்காய் ஸ்தோத்தரிக்கிறோம். விசேஷமாய் தகப்பனே ராஜா, அப்பா, அன்பு சகோதரி அப்பா அந்தோனமையோட மகன் ஆண்டவரே பவுலுக்கு நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம். 9ஆம் மாதம் ஆண்டவரே 2ஆம் நடக்கிற அந்த திருமணத்துக்காய் நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம். அப்பா, அவருடைய தேவைகளை சந்திங்க ராஜா. அதே போல தகப்பனே அப்பா, அருமையான தம்பி ஆண்டவரே சாமுவேலுக்கு நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம். அந்த பிள்ளையோட என்கேஜ்மெண்ட் ஸ்தோத்தரிக்கிறோம் ராஜா. ஒவ்வொரு காரியத்திலும் என் தேவன் கூட தகப்பனே விஜய்க்கா நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம். விஜய் தொட்டு சுகமாக்கி எங்கள் மத்தியில் அதே போல தகப்பனே ராஜா, என்னுடைய மகனுடைய படிப்புக்காய் தகப்பனே ஒவ்வொருவரையும் தாங்கிய ஆண்டவரே உதவி செய்த ஒவ்வொரு கரத்தை என் தேவன் குடும்பத்தை ஆசீர்வதிங்க. వాళ్ళ బిడ్డలు ప్రభా నిరవంజి చెట్ల వలె ఎదగాలయ్యా. அப்பா, நடத்தி வந்த ஏந்தி வந்த எங்களை சுமந்தவரை நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் ராஜா. அப்பா, காணிக்கை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம். ராஜ்யத்துக்கு நீ பயன்படுத்தணும் சுவாமி. நாம மாத்திரம் மையப்பட உதவி செய்யுங்க. యేసుని నామములో జెబిక నల్లాండరే. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి యందున అలాగ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మా శోధనలేక దృష్టిని తప్పించు. ఎందుకంటే రాజ్యమున బలమును మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమా
కుమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబుల్ కుమ్మరించుము దేవా ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు క్రీస్తు కృప, నేను మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించదనని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ, మీ బిడ్డలకును, మీ మనవ సంతానానికి, మీ తల్లిదండ్రులకును, అక్క చెల్లెళ్ళకును, 50 మందికి సదాకాలము తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేస్తున్న కారణాలను దేన్ని మరి. ఆమె అందరికి వందనాలు. ప్రతి ఒక్కళ్ళకి దేవుని ఆశీర్వాదాలు కలుగునుగాక.